అందరికీ నమస్కారము. మెంతికూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. 1/2 కేజీ కందిపప్పు శుభ్రంగా కడిగి స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి వేసి తీసుకోవాలి. పసుపు వేసుకొని మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కేజీకి 1/2 కేజీ మెంతికూర వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఈ ప్రాసెస్ తోటి చేసామంటే ఎవటు రాదు, చేదు రాదు. ఇలా తాలింపుకి అయితే ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అంతే. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత ఈ ఆకేసుకోవాలి. ఇంక ఈ మెంతికూరనైతే మనము చాకుతోటి కట్ చేయకూడదు. సన్న కాడలతోటి ఆకులతోటే తెంపేసుకోవాలి. కాడలతోటే తెంపుకోవాలి. మనం కొత్తిమీర కదా సన్నగా తరిగినట్టు ఈ మెంతికూరను ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా మనం తాలింపుకి వేసేటప్పుడు కూడా తెంపేసుకుంటేనే బాగుంటుంది. మెంతికూర మటుకు కట్ చేయకుండా. మెంతికూర చాలా సల్వ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతికూర ఎక్కువ వాడడం వల్ల మెంతి టమాటా, మెంతి పెసరపప్పు, ఇది మెంతి కందిపప్పుతోటి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా బాగా డ్రైలాగా వేగనీయకూడదు. ఇలా వేగితే సరిపోతుంది. మనకు లేతుంది. ఈ మెంతికూర అయితే పెద్ద మెంతికూర కాదు, చిన్న మెంతికూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చిన్న మెంతికూర. ఇంకా ఇలా ఆయిల్లో వేగిన తర్వాత మెంతికూర పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసినాక ఒక్కసారి లేచి ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ లూజ్ ఉండాలి పప్పు. మనకు చల్లారినాక కొంచెం చిక్కగా అయిపోతుంది. చపాతి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. టేస్టీ మెంతికూర పప్పు రెడీ.